హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చూడబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ వన్, అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్, ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ matcha tea, రేడియో టెలిమెట్రీ, పాలిగ్రాఫ్ టెస్ట్. ఓకే, సో ఫస్ట్ మనం కవర్ చేయబోతున్న టాపిక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ మాట. ఓకే, ఇది న్యూస్ కాంటెక్స్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. The Ladakh administration has decided to constitute Autonomous Hill Development Council in all 7 districts of following an in-principle agreement with Ministry of Home Affairs and Ladakh leaders to extend constitutional safeguards under Article 371 to the Union Territory. So, manaki Ladakh lo 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వమని యాగిటేషన్స్ చేస్తున్నారని ఆల్రెడీ మనకి ఇది ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనకి ఒక కాంప్రమైజ్గా యాజ్ ఆఫ్ నౌ ఒక కాంప్రమైజ్గా లడాక్ లీడర్స్కి అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఒక కాంప్రమైజ్గా తీసుకుంటున్న ఇనిషియేటివ్ మాట యాజ్ ఆఫ్ నౌ. అదే ఏంటంటే మనకి లడాక్లో 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మనకి ఆ 7 డిస్ట్రిక్ట్స్కి మనకి అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ బాడీస్ని ఎస్టాబ్లిష్ చేయాలని తీసుకున్న నిర్ణయం అన్నమాట. సో మనం దీన్ని ఎగ్జామ్ డైమెన్షన్లో, ముఖ్యంగా పాలిటీ డైమెన్షన్లో ఏంటి అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, వాటి పవర్స్ ఏంటి, అండ్ అలాగే వీటికి ఏమైనా కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ ఉందా ఆర్ లీగల్ బ్యాకింగ్ ఉందా, ఇలాంటి వివరాలు మనం ఎగ్జామ్ డైమెన్షన్లో తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో మనకి ఈ ఫీచర్స్ గురించి అడిగే స్కోప్ ఉందన్నమాట. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. Ladakh became a union territory in 2019 without a legislative assembly. So మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి స్టేట్హుడ్ తీసేసి యూనియన్ టెరిటరీగా మార్చారు కదా, అప్పుడే లదాఖ్ కూడా ఒక యూనియన్ టెరిటరీ అయింది. కానీ దానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదన్నమాట. ఓకే, ఇట్ కరెంట్లీ హ్యాస్ 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ 5 న్యూ డిస్ట్రిక్ట్ మాట. ఓకే, సో మనకి లదాఖ్లో 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఏంటవి? లే, కార్గిల్, షామ్, నుమ్రా, జన్స్కర్, ద్రాస్ అండ్ చాంగ్తాంగ్. ఓకే, ఇలా మనకి 7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ 7 డిస్ట్రిక్ట్స్లో మనకి 2టికి మాత్రమే ఇప్పుడు అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల మొత్తం ఉన్న 7 డిస్ట్రిక్ట్స్కి ఈ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏర్పడుతున్నాయన్నమాట. ఓకే, సో ఏ డిస్ట్రిక్ట్స్ ముందు ఉన్నాయంటే మనకి లే అండ్ కార్గిల్కే ఈ అటానమస్ హిల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగతా ఉన్న 5 డిస్ట్రిక్ట్స్ కూడా ఇవి ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి వాట్ ఆర్ దీస్? సో అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఏంటి? దే ఆర్ ఎలెక్టెడ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ created for decentralized administration in the remote and strategically important region of లదాఖ్ మాట. ఓకే, సో ఇవేంటంటే మనకి పంచాయత్ సిస్టమ్ లాగా ఇక్కడ మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ మాట ఇవి. సో ఈ పంచాయత్ సిస్టమ్స్ మనకి దేనికి 3 టైర్ లైక్ డెమోక్రసీ ఇన్స్టిట్యూషన్స్ అంటాం కదా, అలాగే అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్కి యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ కూడా మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్గా మనకి డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తుంది. డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే అక్కడ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళే, అక్కడ ఉన్న లోకల్ లీడర్సే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ సొల్యూషన్స్ వాళ్ళే వెతుక్కుంటారు అన్నమాట. సో అలాంటి దాన్ని మనం డీసెంట్రలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటాం అన్నమాట. ఓకే, దే ఫంక్షన్ అండర్ ద లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్. ఓకే, సో ఈ పర్టికులర్ బాడీస్ అన్నవి దేనికి బ్యాకింగ్ ఉంది? ఒక లీగల్ బ్యాకింగ్ ఉంది. అంటే ఇది ఒక చట్టం ద్వారా ఏర్పడిన బాడీస్ మాట. ఏంటా చట్టం అంటే లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్ మాట. ఓకే, సెక్షన్ 3(1) of the act provides for the creation of council in each district through a government notification in the official gazette మాట. ఓకే, సో ఇది మనకి అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ బాడీని ఫామ్ చేయొచ్చు మాట. నెక్స్ట్, ద కౌన్సిల్ హ్యాస్ పవర్స్. సో ఎలాంటి పవర్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి? ల్యాండ్ ఓనర్షిప్ అండ్ అలాట్మెంట్ రైట్ ఉంది, అండ్ అలాగే రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంప్లాయీస్, ప్రిపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్. ఇదే డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ అక్కడ ఏం అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి డెవలప్మెంట్ ప్లాన్స్ వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్టర్స్ సచ్ as హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ వెల్ఫేర్ డైమెన్షన్స్లో వీళ్ళు వర్క్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఈచ్ కౌన్సిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కౌన్సిల్ ఫండ్. దే కెన్ ఆల్సో లెవీ ట్యాక్సెస్, ఫీస్ అండ్ అదర్
చార్జెస్ యాజ్ పర్మిటెడ్ బై ద లా. సో ఎలాంటి పవర్స్ ఉన్నాయంటే వాళ్ళు ట్యాక్సెస్ వేయొచ్చు, అలాగే ఫీజ్ కలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఇంకా ఏమైనా ఛార్జెస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ అలా వీళ్ళు ఒక ఓన్ ఫండ్ని మెయింటైన్ చేయడం కూడా అవుతుంది అన్నమాట. ఈ ప్రావిజన్స్ అన్ని మనకి ఈ యాక్ట్ లో ప్రస్తావించబడాయి అన్నమాట. ఏ యాక్ట్? లడాక్ ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యాక్ట్ అన్నమాట. ఓకే, సో మనకి ఆర్టికల్ 371 ప్రావిజన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి లదాఖ్ లీడర్స్ చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఆర్టికల్ 371 గురించి కూడా తెలుసుకుందాం. సో ఆర్టికల్ 371 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ స్పెషల్ సేఫ్ గార్డ్స్ అండ్ అటానమీ టు ద సర్టన్ స్టేట్స్ అండ్ రీజన్స్ టు ప్రొటెక్ట్ ఇండిజినియస్ కల్చర్, ట్రైబల్ ఐడెంటిటీ, కస్టమరీ లాస్, ల్యాండ్ ఓనర్షిప్, లోకల్ ఎంప్లాయ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. సో ఇదేంటంటే ఆర్టికల్ 371 మన కాన్స్టిట్యూషన్లో ఏర్పడిన ప్రావిజన్. ఎందుకు ముఖ్యంగా మనకేంటంటే కొన్ని రీజన్స్కి ఇండిజినియస్ కల్చర్ ప్రొటెక్ట్ చేయడానికి, ట్రైబల్ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడానికి, కస్టమరీ లాస్ ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఇది పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ప్రస్తావించబడింది అనమాట. సో స్పెషల్ ప్రావిజన్స్ అన్నవి మనకి డిఫరెంట్ క్లాజెస్తో ఉంటాయి అన్నమాట. అంటే 31A, 371A టు 371J అన్నమాట. సో మనకి 371A నుంచి 371J ఉంది కదా. సో ఆంధ్రప్రదేశ్కి ఇందులో ఎక్కడ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పనమాట. ఓకే, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పర్టికులర్ ప్రావిజన్ వల్ల బెనిఫిట్స్ తీసుకుంటుంది. అది ఏ పర్టికులర్ ప్రావిజన్లో అంటే 371A, బిఆ, సిఆ, డిఆ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో అలాగే చెప్పాను కదా లదాఖ్ యాక్చువల్లీ 6th షెడ్యూల్ గురించి అడుగుతూ వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి అలాగే 6th షెడ్యూల్ ప్రొటెక్షన్కి తేడా ఏంటో కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మనకి క్రియేటెడ్ త్రూ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అన్నమాట. చెప్పాను కదా దీనికి ఒక యాక్ట్ చూసాం కదా. ఈ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ బట్టి ఈ పర్టికులర్ బాడీకి పవర్స్ వచ్చాయి. కానీ 6th షెడ్యూల్లో మనకి ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ స్టాటస్ అన్నమాట, మోర్ పవర్ఫుల్ అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఆర్టికల్ 244 అండ్ 275A(1) ఈ క్లాస్ బట్టి వస్తుంది అన్నమాట. అండ్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ద లదాఖ్. ఈ యాక్ట్ అన్నది మనకి లదాఖ్లోనే అప్లై అవుతుంది. ఇది అలా కాదు, ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ ద నోటిఫుల్ ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ముఖ్యంగా ఈ పర్టికులర్ 4 స్టేట్స్కి అప్లై అవుతుంది. దట్ ఈస్ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ త్రిపుర అన్నమాట. ఓకే, అండ్ అలాగే ప్రైమర్లీ ఎక్సర్సైజెస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డెవలప్మెంటల్ ఫంక్షన్స్. సో అడ్మినిస్ట్రేటివ్ అంటే మనకి లోకల్ డెవలప్మెంట్ ప్లాన్స్ చేసుకోమని, అండ్ ఇంకేమైనా లైక్ హెల్త్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. ఎక్సర్సైజ్ లెజిస్లేటివ్, జుడిషియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్. దీనికి మచ్ బ్రాడర్ పవర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, లెజిస్లేటివ్ పవర్స్ దే కెన్ మేక్ దేర్ ఓన్ లాస్ అన్నమాట. జుడిషియల్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్ పవర్స్ కూడా వీటికి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ నో జుడిషియల్ అథారిటీ. ఇక్కడ జుడిషియల్ అథారిటీ ఏం లేదు. కెన్ ఎస్టాబ్లిష్ విలేజ్ కోర్ట్స్ టు రిజాల్వ్ లోకల్ డిస్ప్యూట్స్ యూజింగ్ ట్రెడిషనల్ ట్రైబల్ లాస్. సో మనకి జనరల్గా మనకి ఏంటి యూనిఫామ్ లా అన్నది మనకి అప్లై అవుతుంది. సో క్రిమినల్ లా అయినా సివిల్ లా అయినా. కానీ ఇక్కడ ఇవి ట్రైబల్ ఏరియాస్ కాబట్టి వాటికి కస్టమ్స్ వేరేగా ఉంటాయి. ట్రైబల్స్ జనరల్గా కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ వేరేగా ఉంటాయి కాబట్టి సో వాళ్ళకు వచ్చిన సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ ట్రైబల్ లాస్తోని కొన్ని డిస్ప్యూట్స్ని వాళ్ళు హ్యాండిల్ చేసుకునే స్కోప్ ఉంటుంది. వాళ్ళకి 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ 6th షెడ్యూల్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కొంత ఫ్రీడమ్ వచ్చింది, డీసెంట్రలైజేషన్ అయ్యింది, కానీ ఇక్కడ మోర్ పవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆటోనామస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద 6th షెడ్యూల్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా పవర్ డైమెన్షన్లో ఇక్కడ ఏంటంటే బ్రాడర్ పవర్స్ ఉంటాయి, ఇక్కడ ఏంటంటే ఆ యాక్ట్లో డిక్టేట్ చేసిన పవర్సే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్. ఇది మన నెక్స్ట్ టాపిక్. The report was published by Global Network Against Food Crisis అంటే ఈ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ వల్ల అంటే అసలు దేన్ని అసెస్ చేసి అది లైక్ ఇట్ విల్ గివ్ యూ ద రిపోర్ట్. ఏ పారామీటర్స్ని అసెస్ చేస్తూ అది రిపోర్ట్ ఇస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ అ గ్లోబల్ అసెస్మెంట్ ఆఫ్ అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్న్యూట్రిషన్, ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్. ఇలా ఈ 3 పారామీటర్స్. ఏంటో 3 పారామీటర్స్? ఫుడ్ అక్యూట్ ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకి ఫుడ్ దొరకలేని పరిస్థితి, చాలా అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే తీవ్రమైన పరిస్థితి అలాంటి అదొక పారామీటర్. అండ్ అలాగే మాల్ న్యూట్రిషన్, ఇంకొకటి ఫోర్స్డ్ డిస్ప్లేస్మెంట్ అంటే వాళ్ళ అవసరం బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవడం, కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొక ప్లేస్కి మారిపోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే సంథింగ్ లైక్ ఏదైనా లైక్ వాళ్ళు ఉంటున్న ఏరియాలో కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
సో సుడాన్లో ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, సో అక్కడ ఇంకా బతకడం కష్టమైపోతుంది. సో ఇంకొక ప్రాంతానికి ఆర్ సుడాన్లోనే ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవడమో లేకపోతే సుడాన్ దాటి ఇంకొక కంట్రీకి వెళ్ళిపోవడమో చేశారనుకోండి, దట్ ఈస్ ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్. అండ్ వాళ్ళు ఇష్టంగా వెళ్ళలేదు, అంటే ఉద్యోగం కోసము చదువు కోసం దానికోసం డిస్ప్లేస్ అవ్వలేదు, కానీ అక్కడ బతికే స్కోప్ లేకపోవడం వల్ల అక్కడ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయిపోవడం వల్ల వాళ్ళు మూవ్ అయిపోవాల్సి వస్తుంది అన్నమాట. దాన్ని ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఈ 3 పారామీటర్స్ ఏంటవి? 3 పారామీటర్స్ అక్యూట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ, మాల్ న్యూట్రిషన్ అండ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ వల్ల వీళ్ళు ఏంటంటే ఇక్కడ లైక్ ఈ పారామీటర్స్ని అసెస్ చేస్తూ మనకి ఈ గ్లోబల్ రిపోర్ట్ అన్నది ఫుడ్ క్రైసిస్ అన్నది ఇస్తుంది అన్నమాట. ఓకే, సో కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ గురించి ఏం చెప్పారు? 266 million people in 47 countries or territories faced acute food insecurity in 2025. సో మనకి నెంబర్ ఇచ్చారన్నమాట. 266 million people అన్న వాళ్ళు అక్రాస్ 47 కంట్రీస్లో వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల బాధ అనుభవిస్తున్నారని చెప్పారు. సో ఇదేంటంటే మనకి 22.9% ఆఫ్ ద అనలైజ్డ్ పాపులేషన్. సో మనకి సుమారు 23% ఆఫ్ అనలైజ్ చేసిన పాపులేషన్లో, స్టడీ చేసిన పాపులేషన్లో వీళ్ళు 23% వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల లైక్ ఇబ్బంది పడుతున్నారు. ఓకే, నెక్స్ట్ డ్రైవర్స్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. అసలు వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ మన ఏంటి? కాన్ఫ్లిక్ట్ రిమైన్ ద బిగ్గెస్ట్ డ్రైవ్. ఓకే, సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మనకి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీ, ఇలా వార్ అవ్వడం వల్ల, కాన్ఫ్లిక్ట్ అవ్వడం వల్ల మేజర్ రీజన్ మాట. ఓకే, దెన్ ఇంకొకటి ఫాలోడ్ బై వెదర్ ఎక్స్ట్రీమ్స్. సో ఫ్లడ్ రావడమో లేకపోతే సంథింగ్ లైక్ డ్రౌట్ రావడం వల్ల అక్కడ మనం ఎక్కువ ఫుడ్ పండించలేకపోయారు, దానివల్ల మనకి ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఇంకొకటి ఎకనామిక్ షాక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ ఎకనామిక్ షాక్స్ వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేట్లు బాగా పెరిగిపోయాయి అనుకోండి, సో పేదవాళ్ళు ఏంటి ఇంకా దాన్ని ఎఫర్ట్ చేయలేరు, సో అప్పుడు కూడా వాళ్ళు ఫుడ్ ఇన్సెక్యూరిటీ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ రీజన్ ఏంటి? మనకి కాన్ఫ్లిక్ట్ రిమైన్ ద బిగ్గెస్ట్ డ్రైవర్, ఫాలోడ్ బై వెదర్ ఎక్స్ట్రీమ్స్, అలాగే ఎకనామిక్ షాక్స్ మాట. సో ఫండింగ్, హ్యూమనిటేరియన్ ఫండింగ్ డిక్లైన్ టు 26/17 levels despite worsening global food insecurity. ఇదేం చెప్తుందంటే మనకి 2026 to 2017తో కంపేర్ చేస్తే మనకి అప్పటికన్నా ఫుడ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఇంకా వర్స్ట్ అయ్యింది, కానీ ఫండింగ్ మాత్రం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఫండింగ్ మనకి 100 కోట్లు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఫుడ్ ఇన్సెక్యూరిటీ అన్నది ఇంకా ఇంక్రీజ్ అయింది. సో జనరల్గా ఈ ఫండింగ్ అన్నది కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఫండింగ్ మాత్రం స్టాగ్నెంట్గా ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అన్నమాట. అంటే ప్రాబ్లం అన్నది ఇంక్రీజ్ అయిపోయింది, కానీ ఫండింగ్ మాత్రం అలాగే ఉందని చెప్తున్నారు అన్నమాట. ఫోర్సబుల్ డిస్ప్లేస్మెంట్ ఇంకొక ఫ్యాక్టర్. నెంబర్ డిక్రీజ్ స్లైట్లీ టు 85.1 billion in 2025. సో నెంబర్ అన్నది మనకి డిక్రీజ్ అయింది, ఎంత అని చెప్తున్నారు? 85.1 billion in 2025 అండ్ 74% ఆఫ్ హ్యూమ్ ఆర్ ఇంటర్నలీ డిస్ప్లేస్డ్. సో ఇక్కడ డిస్ప్లేస్ అయిన పీపుల్లో ఎక్కువ శాతం మనకి ఈ పర్టికులర్ 74% వాళ్ళు ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయ్యారు. ఇంటర్నల్గా డిస్ప్లేస్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో వాళ్ళు ఉంటున్న ప్లేస్లో ఏదో గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆర్ సంథింగ్ ఇండియాలో ఇప్పుడు పంజాబ్లో ఏదో గొడవలు అవుతున్నాయి అనుకోండి, పంజాబ్ నుంచి ఆ ఫ్యామిలీ మేబీ ఏపీకి షిఫ్ట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్, అంటే విత్ ఇన్ ద కంట్రీ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవటం అన్నమాట. ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు పంజాబ్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అనుకోండి, సో దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్. సో మనకి మెజారిటీ ఆఫ్ ద ఫోర్స్ఫుల్ డిస్ప్లేస్మెంట్ అంటే అక్కడున్న సిచ్యువేషన్స్ వల్ల, లైక్ వార్ వల్ల లేకపోతే ఇంకేమైనా కాన్ఫ్లిక్ట్ వల్ల లేకపోతే అక్కడున్న సిచ్యువేషన్స్ మనకి వైలెన్స్ వల్ల, వీటన్నిటి వల్ల అక్కడ బతకలేని స్థితి వస్తే వాళ్ళు అక్కడ నుంచి మూవ్ అయిపోవాలనుకుంటారు అన్నమాట. దాన్నే ఫోర్స్ఫుల్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇందులో మనకి 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే సేమ్ కంట్రీలోనే వేరే ప్రాంతానికి వెళ్ళి నివసిస్తే దట్ ఈస్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్. ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్ అంటే అక్కడ ఆ కంట్రీనే వదిలేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవడం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్. ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడవుతుందంటే ఫ్రీక్వెంట్ వార్స్ ఉండడం, ఇప్పుడు మనకి సిరియాలో, ఇజ్రాయెల్లో, అలాగే మనకి ఈ పర్టికులర్ ఇలాంటి వెస్ట్ ఏషియన్ ప్రాంతాల్లో ఫ్రీక్వెంట్గా వార్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇక్కడ మేము ఉండలేము, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి, వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయి యూరోప్కి ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకోండి, దట్ ఈస్ ద లైక్ ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. ఓకే, ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ అన్నమాట. ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్ ఈజ్ అ క్విక్లీ బికమింగ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోల్స్ ఇన్ ద AI hiring. ఓకే, సో ఇదంటే ఏంటి? ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్ ఈజ్ అ multidisciplinary role combining software engineering, AI implementation, solution architecture and business consulting.
సో ఇదేంటంటే ఇది ఒక మల్టీ డిసిప్లినరీ రోల్ అన్నమాట. ఏంటి మల్టీ డిసిప్లినరీ రోల్ అంటే, ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్వర్డ్ ఇంజనీర్ ఎలా వర్క్ చేస్తారు అంటే, మనకి ఏదైనా కంపెనీస్కి ఏఐని ఎలా యూస్ చేయాలి అని చెప్పి కస్టమైజ్ చేస్తూ ఆ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏఐని కస్టమైజ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్నే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంకింగ్ సిస్టంలో ఒక బ్యాంక్లో దే వాంట్ టు యూజ్ ఏఐ టు ఐడెంటిఫై fraudulent transactions. సో ఫ్రాడ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారు. దానికోసం ఒక ఏఐ సిస్టమ్ని యూజ్ చేయాలనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్ ఉంటే అతను ఏం చేస్తాడంటే, దే ట్రై టు అండర్స్టాండ్ బ్యాంక్ రిక్వైర్మెంట్లో ఎలా ఆ పర్టికులర్ ఫ్రాడెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ని ఐడెంటిఫై చేయాలనే ప్రొసీజర్ని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఏఐని ట్రైన్ చేస్తాడు. అంటే హీల్ మేక్ దట్ బ్యాంక్ వస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్ని ఏఐ అనలైజ్ చేసినట్టు చేసి తర్వాత అందులో మనకి ఫ్రాడ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని తీసుకెళ్ళి బ్యాంక్ ఎంప్లాయీస్కి రిపోర్ట్ చేస్తున్నట్టు చేయడం అన్నమాట. సో ఇలాగా ఆ ఏఐ సిస్టమ్ని బ్యాంక్ నీడ్ ప్రకారం కస్టమైజ్గా తయారు చేయడాన్ని వర్క్ ఆఫ్ ద ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అన్నమాట. ఓకే, సో ఈ ఇంజనీరింగ్లో ఆ పర్టికులర్ పర్సన్ ఏ స్కిల్స్ నేర్చుకుంటాడంటే ఏఐ గురించి నేర్చుకుంటాడు, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటాడు, అలాగే మనకి బిజినెస్ గురించి కూడా నేర్చుకుంటూ దీన్ని ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ చేయాలో హెల్ప్ చేస్తాడు అనమాట బిజినెస్కి. ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్లో మనకి ఈ పర్టికులర్ పర్సన్, ఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే, హీల్ ట్రై టు అండర్స్టాండ్ ద బ్యాంక్ రిక్వైర్మెంట్. దాన్ని బట్టి ఒక ఏఐని కస్టమైజ్ చేస్తూ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మార్చుతాడు అనమాట. అలాంటి కైండ్ ఆఫ్ ఇంజనీర్ని ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ అంటారు. అండ్ అలాంటి కోర్స్ని చేసే కోర్స్ ఏంటంటే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్ అన్నమాట. ఇక్కడ మనకి ఏఐ నాలెడ్జ్ అండ్ అలాగే సాఫ్ట్వేర్ బిల్డింగ్ నాలెడ్జ్ అండ్ అలాగే బిజినెస్ రిలేటెడ్ నాలెడ్జ్ ఇవన్నీ కలిపి మనం యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీరింగ్ అన్నమాట. ఓకే, ఇట్ టర్న్స్ ఏఐ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ టు థింగ్స్ పీపుల్ యాక్చువల్లీ యూస్ లైక్ సెక్యూర్ వర్కింగ్ సిస్టమ్స్ embedded daily business operations. Okay, so they embedded directly with clients, learn the real business problems up close and build AI solutions that securely plug into the client's own data. Okay, to get different AI agents and platforms talking to each other, they lean on emerging standards like model context protocol and agent to agent protocols. Okay, India's first commercially produced matcha tea. Idi mana next topic. Assam has become the first state in India to commercially produce matcha tea, which production commencing at Chota Tingrai Tea Estate in Assam, Tinsukai district. Okay, so Assamలో ఫస్ట్ టైం మనం ఈ మాచా టీని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఈ మాచా టీ ఫీచర్స్ గురించి మనం తెలుసుకోవాలి, ముఖ్యంగా జాగ్రఫీ డైమెన్షన్. మాచా ఇస్ మేడ్ ఆఫ్టర్ షేడింగ్ Camellia sinensis tea leaves for 3 to 4 weeks before harvesting. అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో మనం ఈ టీ లీవ్స్ని మనం ఆ మొక్కల నుంచి ఆ చెట్ల నుంచి తీసే ముందు ముఖ్యంగా వాటిని షేడ్లో ఉంచుతాం అన్నమాట. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఈ క్లోరోఫిల్ కంటెంట్ అండ్ అమోనో యాసిడ్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే ఈ మాచా టీకి ఒక యునిక్ ఫీచర్ అన్నది ఇస్తుంది. ఏంటి, బ్రైట్ గ్రీన్ కలర్ అండ్ ద రిచ్ ఉమామి ఫ్లేవర్ అన్నమాట. ఈ ఉమామి ఫ్లేవర్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద టేస్ట్ మాట. జనరల్గా మనకి మష్రూమ్ బ్రోత్ అండ్ సూప్స్లోని మనకి స్టిక్కీ ఫ్లేవర్ ఉంటుంది కదా, దట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ మాట. ఓకే, సో ఇలాంటి ఫ్లేవర్ అన్న అండ్ తర్వాత బ్రైట్ గ్రీన్ కలర్ రావాలి అన్న ఈ షేడింగే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఇది ఒక యునిక్ టీ మాట. ఓకే, ఓ స్పెషలైజ్డ్ టీ మాట. ఓకే, Matcha originated through cultural exchanges between China and Japan during the pre-modern period. సో ఈ మాచా అన్నది మనకి ఇండియాలో న్యాచురల్గా దొరికిన ప్లాంట్ కాదు. ఇది ముఖ్యంగా మనకి కల్చరల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ చైనా అండ్ జపాన్లో మనకి ప్రీ మోడర్న్ పీరియడ్లో వచ్చిన టీ మాట. ఓకే, ఇట్ డెవలప్డ్ ఫ్రమ్ ఎర్లియర్ పౌడర్ టీ ప్రాక్టీసెస్ ఇన్ చైనా దట్ వర్ లేటర్ ఇంట్రడ్యూస్డ్ టు జపాన్ బై జెన్ బుద్ధిస్ట్ మాంక్స్ మాట. ఓకే, యాక్చువల్గా దీని ఆరిజిన్ చైనా, దాని తర్వాత లైక్ జపాన్కి వెళ్ళింది ఎవరి వల్ల అంటే జెన్ బుద్ధిస్ట్ మాంక్స్ వల్ల అన్నమాట. చైనా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మాచా టీ.
సో మనకి యుఎస్ఏ, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, సింగపూర్, సౌత్ కొరియా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెయిన్ మార్కెట్స్ ఫర్ ద మాచా టీ ఎక్స్పోర్ట్స్. సో ఇక్కడ ఇది చాలా డిమాండ్లో ఉంటుందన్నమాట. సో అందుకే ఇవి మన ఏరియా ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మాట. ఓకే, సో ఇది మన ఏరియా ఆఫ్ టార్గెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మాట. సో రేడియో టెలిమెట్రీ. సో మన నెక్స్ట్ టాపిక్ ఇది. Recently, the death of the radio-tagged white-rumped vulture has highlighted the importance of radio telemetry in monitoring wildlife and identifying conservative threats. So, మనకి రీసెంట్గా ఏంటంటే మనకి ఈ వల్చర్స్ కన్జర్వేషన్ కోసం మనం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అప్లికేషన్ వాడమాట. మనం రేడియో టెలిమెట్రీని యూస్ చేసాం. సో దట్ మనకేంటంటే కన్జర్వేషన్ టెక్నిక్స్లో హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా కన్జర్వేషన్ అంటే ఏంటి, వాటిని సంరక్షించాలి, వాళ్ళ పాపులేషన్. సో సంరక్షించాలి అంటే వాటికి ఉన్న థ్రెట్స్ని తెలుసుకోవాలన్నమాట. ఆ థ్రెట్స్ని తెలుసుకోవడానికే మనం టెక్నాలజీ ఇక్కడ యూస్ చేసాం. అంటే అసలు ఇవి వేటి వల్ల ఎక్కువ ఇబ్బంది పడి చనిపోతున్నాయి, వీటి నెంబర్ ఎందుకు తగ్గుతున్నాయో అన్నది అవి థ్రెట్స్ మనం తెలుసుకోవాలన్నమాట. ఈ థ్రెట్స్ని తెలుసుకోవడానికే మనం టెక్నాలజీ యూస్ చేసాం, అదే రేడియో టెలిమెట్రీ. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఈ టెక్నాలజీని ఎలా అప్లై చేశారో తెలుసుకోవాలి అండ్ అలాగే టెక్నాలజీ ఫీచర్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. రేడియో టెలిమెట్రీ, ఇట్ ఈస్ అ టెక్నిక్ టు లొకేట్ యానిమల్స్ అండ్ ట్రాక్ ద మూమెంట్స్. ఇట్ యూజెస్ రేడియో సిగ్నల్స్ టు డిటర్మైన్ లొకేషన్స్ మాట. సో ఈ రేడియో టెలిమెట్రీ ద్వారా ఏంటంటే ఈ యానిమల్కి మనం ఇది దేనికి అటాచ్ చేస్తామో ఆ యానిమల్ మూమెంట్ ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో రేడియో టెలిమెట్రీ సిస్టమ్ ఇస్ మేడప్ ఆఫ్ 3 parts. ఓకే, ఇది 3 భాగాలతో తయారైనమాట. ఒకటి రేడియో ట్రాన్స్మిటర్, రేడియో యాంటీనా అండ్ రేడియో రిసీవర్. ఒకటి రేడియో ట్రాన్స్మిటర్ అండ్ యాంటీనా అండ్ రేడియో రిసీవర్. సో రేడియో ట్రాన్స్మిటర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బర్డ్కి నేను ఈ పర్టికులర్ రేడియో టెలిమెట్రీ డివైస్ వేస్తే ఆ రేడియో ట్రాన్స్మిటర్ని నేను వేస్తాను అనమాట. ఈ రేడియో ట్రాన్స్మిటర్ ఏంటంటే సౌండ్ సిగ్నల్స్ని జనరల్గా మనకి రేడియో సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ రేడియో సిగ్నల్స్ని కన్వర్ట్ చేసి దాన్ని యాంటీనాకి ఇస్తుంది అన్నమాట. సో ఈ యాంటీనా నుంచి రిసీవర్కి పంపిస్తుంది. ఓకే, సో ఇలా మనకి ఈ బర్డ్ ఎక్కడికి వెళ్ళిపోయినా సో అది యాంటీనాకి వెళ్తుంది, యాంటీనా దగ్గర నుంచి మనకి రిసీవర్కి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఎలా యూస్ చేస్తారో తెలుసుకుందాం. The radio transmitter is owned by the animal and it's part of the transmits and sends the radio signal. Okay, so ఈ రేడియో ట్రాన్స్మిటర్ని నేను యానిమల్కి పెట్టాను ఫస్ట్. ఓకే, సో ఇదేంటంటే రేడియో సిగ్నల్స్ని యాంటీనాకి పంపిస్తుంది. ఓకే, ద యాంటీనా యూస్ టు పికప్ ద రేడియో సిగ్నల్స్ విచ్ ఆర్ దెన్ ట్రాన్స్ఫర్డ్ టు ద బీపింగ్ సౌండ్ బై ద రిసీవర్. సో మనకి రేడియో రిసీవర్ ఒకటి ఉంటుంది. ఈ సిగ్నల్స్ ఇక్కడికి వస్తాయి, నాకు ఇక్కడ సౌండ్ వస్తుంది మాట, బీప్ బీప్ అని సౌండ్ వస్తుంది. సో నేను ఈ సౌండ్ వస్తుంది కదా, ఈ సౌండ్ నాకు ఇంక్రీజ్ అయితే ఇట్ మీన్స్ దట్ ఈ బర్డ్ అన్నది ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉంది. ఎందుకంటే ట్రాన్స్మిటర్ దగ్గరలోకి నేను వెళ్తున్నాను కాబట్టి నాకు ఆ సౌండ్ అన్నది పెద్దగా వినిపిస్తున్న కొద్దీ ఇట్ మీన్స్ దట్ ఈ బర్డ్ అన్నది ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో ఉందని నాకు తెలుస్తుంది అన్నమాట. అట్ ద రిసీవర్ గెట్స్ క్లోజ్ టు ద ట్రాన్స్మిటర్ ద బీప్ గెట్స్ లౌడర్ మీనింగ్ దట్ యానిమల్ వేరింగ్ ద ట్రాన్స్మిటర్ ఇస్ క్లోజ్ బై. The researcher used this sound to locate and follow the animal wearing the transmitter. సో దీన్ని బట్టి ఆ రీసెర్చ్ చేసే పర్సన్కి ఆ బర్డ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. సో అతను ట్రేస్ చేసుకుంటూ దాని దగ్గరికి వెళ్తాడు అనమాట. సో ఇలా మనం రేడియో టెలిమెట్రీ టెక్నాలజీ యూస్ చేసి యానిమల్ కన్జర్వేషన్కి మనం హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, పాలిగ్రఫీ టెస్ట్. Pune police request to conduct a polygraphy test on high-profile murder has revived the debate over the use of lie detector test in criminal investigation. Okay, so ఇదేంటంటే ముఖ్యంగా మనకి పాలిగ్రఫీ టెస్ట్ న్యూస్లో ఎందుకు మళ్ళీ వచ్చింది అంటే ఇన్వెస్టిగేషన్లో ఇది మనకి పూణే పోలీస్ వాళ్ళు యూజ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ దీని మీద డిబేట్ వచ్చిందన్నమాట. అసలు ఇలా లై డిటెక్టర్ టెస్ట్ని మనం యూజ్ చేయొచ్చా లైక్ మన ఇన్వెస్టిగేషన్లో అని చెప్పి. సో ఇక్కడ మన ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డైమెన్షన్లో ఈ పాలిగ్రఫీ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఓకే, పాలిగ్రఫీ టెస్ట్ కామన్లీ నోన్ యాజ్ అ లై డిటెక్టర్ టెస్ట్ అనమాట. ఓకే, దీన్ని కామన్గా మనం లై డిటెక్టర్ టెస్ట్ అంటాం. ఈస్ బేస్డ్ ఆన్ ద ఐడియా దట్ పర్సన్స్ బాడీ షోస్ సర్టన్ ఫిజికల్ చేంజెస్ వెన్ దే లై. ఓకే, సో దీని ఫిలాసఫీ ఏంటి, దీని ఇంటెంట్ ఏంటి, దీన్ని ఎందుకు ఇలా తయారు చేశారంటే జనరల్గా పర్సన్ అబద్ధం చెప్తున్నప్పుడు అతను ఫిజియలాజికల్గా కొన్ని చేంజెస్ అవుతాయి అన్నమాట. ఆ చేంజెస్ని గమనించి అతను నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక సైంటిఫిక్గా మనం ప్యాటర్న్గా అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. హ్యూమన్ బిహేవియర్
అబద్ధం చెప్తున్నప్పుడు అతని ఫిజియలాజికల్ చేంజెస్ ఎలా ఉంటాయి, బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉంటాయి, ఈ ప్యాటర్న్స్ అర్థం చేసుకొని సో ఇన్వెస్టిగేషన్లో మనం యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. డ్యూరింగ్ ద టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అటాచ్డ్ టు ద పర్సన్ టు మెజర్. జనరల్గా ఇన్స్ట్రుమెంట్స్ పెడతారనమాట మెజర్ చేయడానికి. ఒకటి మన బ్లడ్ ప్రెషర్ని చూస్తారు, అబద్ధం చెప్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది ఏంటి అని. పల్స్ రేట్ గమనిస్తారు, బ్రీతింగ్ ప్యాటర్న్స్ చూస్తారు, స్వెట్టింగ్ చూస్తారు అనమాట. ఓకే, సో జనరల్గా మనకి ఇలాంటి వీటితో ఫిజియలాజికల్ చేంజెస్తో మనకి ఆ పర్సన్ అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడో తెలుసుకోవడానికి హెల్ప్ అయ్యే టెస్టే ఈ లై డిటెక్టర్ టెస్ట్ ఆర్ పాలిగ్రఫీ టెస్ట్ అనమాట. ఓకే, A polygraph test can be conducted only with the voluntary consent of the individual concerned. So ఈ టెస్ట్ అన్నది ఈవెన్లో ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్ అయిన క్రిమినల్ మీద ఇన్వెస్టిగేషన్ ట్రయల్ ప్రాసెస్లో అయినా అతని కన్సర్న్తోనే తీసుకోవాలన్నమాట. ఓకే, ఇన్ సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010 the Supreme Court ruled that conducting polygraph narco analysis brain mapping test without consent violates ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 21. సో మనకి ఇది కన్సర్న్తోనే తీసుకోవాలి అని చెప్పి మనకి ఎందుకు ఎస్టాబ్లిష్ అయిందంటే సుప్రీం కోర్ట్ మనకి సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010లో ఇక్కడ మనకి చెప్తుందన్నమాట. ఒకవేళ కన్సర్న్ లేకుండా మనం తీసుకుంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్. ముఖ్యంగా ఏంటి, ఆర్టికల్ 23 దట్ ఈస్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అండ్ అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట. ఈ రెండు రైట్స్ని మనం ఓవర్కమ్ చేస్తున్నట్టు. సో అందుకే కన్సర్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తుంది సుప్రీం కోర్ట్, ముఖ్యంగా ఏ కేసులో సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010 మాట. ఓకే, సో మనకి ఇంకొక టెస్ట్ మనకి ఇలాగే పాలిగ్రాఫ్ టెస్ట్ ఏంటి, మనకి ఫిజియలాజికల్ చేంజెస్ బట్టి అబద్ధమా నిజమా అన్నది తెలుస్తున్నారు కదా. అలాగే ఇంకొక టెస్ట్ ఉంది దట్ ఈస్ కాల్డ్ as నార్కో అనాలిసిస్. నార్కో అనాలిసిస్ అంటే ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఇస్తారన్నమాట, ఒక డ్రగ్ని ఇస్తారు దట్ ఈస్ సోడియం పెంటోహాల్ అని చెప్పి ఈ డ్రగ్ని ఇస్తారన్నమాట. ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి సెడేటివ్ స్టేట్లోకి వెళ్తాం, అంటే మనం సబ్ కాన్షియస్ స్టేట్లోకి వెళ్తాం అన్నమాట. సో దీని ఎజెప్షన్ ఏంటంటే మనకి ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఎజెప్షన్ ఏంటి, మనకి అబద్ధం చెప్తున్నప్పుడు బాడీలో ఫిజియలాజికల్ చేంజెస్ వస్తాయి, అవి ఆ ఫిజియలాజికల్ చేంజెస్ బట్టి నిజం చెప్పారో అబద్ధం చెప్పారో కనుక్కుంటారు. ఇక్కడ ఏంటి, ఇది ఏమని ఎష్యూమ్ చేస్తుందంటే మనిషి ఆ సబ్ కాన్షియస్ స్టేట్లో ఉంటున్నప్పుడు, ఆ సెడేటివ్ స్టేట్లో ఉంటున్నప్పుడు హీ హ్యాస్ అ టెండెన్సీ ఆఫ్ టెల్లింగ్ ట్రూత్ ఓన్లీ. సో ఆ స్టేట్కి తీసుకువెళ్ళి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. సో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఆ స్టేట్లో నిజాలు చెప్పే స్కోపే ఉంటుంది, ఎందుకంటే మన బ్రెయిన్ అనేది కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉండదు అనమాట. సో అది అప్పుడు నిజాలే చెప్తాడని నమ్ముతారు అనమాట. ద అజంప్షన్ ఇస్ దట్ సబ్జెక్ట్ ఇన్ సచ్ అ స్టేట్ ఈస్ లెస్ ఇన్హిబిటెడ్ అండ్ మోర్ లైక్లీ టు dwells information. Because the drug is thought to weaken the subject's resolve to lie, it is referred as a truth serum. So దీన్ని కామన్గా ట్రూత్ సిరం అని చెప్పి అంటారు. థ్యాంక్ యూ.